నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఏడుకొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ దైవం. వైకుంఠాన్ని విడిచి లక్ష్మీదేవి కోసం పరితపించి శ్రీనివాసుడిగా తిరుమలలో అవతరించిన కారుణ్యమూర్తి. శ్రీనివాసుడిగా, వెంకటరమణుడిగా, వడ్డీకాసులవాడిగా ఇలా ఎన్నో పేర్లతో పిలిపించుకుంటూ భక్తజనుల నీరాజనాలందుకుంటున్నాడు. ఆ స్వామిపై ఉన్న అపార భక్తి విశ్వాసాలకు నిదర్శనంగా నేడు అనేక చోట్ల స్వామి ఆలయాలు వెలిశాయి. అలా వెలిసిన ఆలయాల్లో నిజామాబాద్ జిల్లా ధర్మారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఒకటి. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ విశేషాలను చూద్దాం. శ్రీదేవి భూదేవి విభుడు శ్రీనివాసుడై భక్తకోటిని తరింపజేస్తున్నాడు. నిత్య కళ్యాణం, పచ్చతోరణం వలె విలసిల్లే స్వామివారి పూజా కైంకర్యాలు స్వామి వైభవానికి తార్కాణం. అంతటి విశిష్టమైన శ్రీవారు కొలువైన దివ్యాలయాన్ని కనులారా చూసి తరిద్దాం. శ్రీమన్ కృపా జలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తినతవత్సల సర్వశేషన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః అంటూ భక్తుల నిత్యం స్మరించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. భారతావనిలోని సకల భక్తుల మొక్కులను అందుకునే ఈ అనాథనాథునికి అసంఖ్యాకంగా ఆలయాలున్నాయి. అత్యంత ప్రాచీన ఆలయాల నుంచి అత్యాధునిక ఆలయాల వరకు అన్నిటా ఈ స్వామి ఆవాసముంటున్నాడు. అలాంటి మహిమాన్వితుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలలో ఒకటి నిజామాబాద్ నగరానికి చేరువలో ఉన్న ధర్మారం గ్రామంలో నెలకొని ఉంది. ఒక చిన్న ఆలయంగా శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి నిత్యారాధన నిలయంగా 1940వ సంవత్సరానికి ముందే వెలసి ఉందని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 2000 సంవత్సరంలో ఇక్కడ ఒక అపురూపమైన ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించిన ఇక్కడి గ్రామ పెద్దలు, దాతలు 2012వ సంవత్సరంలో పునర్నిర్మాణం చేపట్టి ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠ గావించారు. డిచ్పల్లి మండలంలోనే అత్యంత మహిమాన్వితమైన ఆలయంగా, సర్వదేవతల నిలయంగా పౌర్ణమి, కార్తీక మాస సత్యనారాయణ స్వామి వ్రతాలకు పెట్టింది పేరుగా ఈ ధామం విరాజిల్లుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ ప్రాంగణంలోకి చేరుకోగానే చల్లటి ప్రశాంత వాతావరణం భక్తులకు శుభాహ్వాన్ని పలుకుతోంది. ఆలయ శిఖరంపై పలు దేవతా విగ్రహాలు కమనీయ శోభితంగా భక్తులను ఆకట్టుకుంటున్నాయి. గర్భాలయానికి మూలమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇరుదేవేరులైన శ్రీదేవి భూదేవులతో దృశ్యమానమవుతాడు. సమ్మోహనాకార రూపంతో స్వామి నిలువెత్తు రూపం దర్శనమిస్తుంది. గర్భాలయంలో కొలువైన శ్రీ వెంకటేశ్వరుడు కటి, వరద, అభయహస్తాలతో తేజో విరాజమానంగా దర్శనమిస్తాడు. తన ఇరు దేవేరులతో కలిసి దివ్యమంగళాకారునిగా భక్తులకు కానవస్తాడు. ఆ తేజో సంపన్నుడి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భక్తులు భావించి స్వామి సేవలో తరిస్తారు. ఈ ఆలయ గర్భాలయంలో శ్రీహరి తన ఇరు దేవేరులతో కలిసి కొలువుదీరడం చూస్తాం. చూసే కొద్దీ చూడాలనిపించే ఆ దివ్యమంగళమూర్తుల దర్శనం కోటి జన్మల పుణ్యఫలం కదా. స్వామివారికి ఇరువైపులా అమ్మవార్లు సకలాభరణాలతో, కళ్యాణ అలంకారాలతో భాసిల్లుతారు. ఆలయ ముఖమండపంలో శ్రీవారికి ఎదురుగా
గరుడాళ్వార్ కొలువుదీరి ఉంటాడు. సదా శ్రీవారి సేవలో నిమగ్నమై ఉంటూ భక్తుల్ని అనుగ్రహిస్తుంటాడు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ముందు భాగాన స్వామివారి ఉత్సవమూర్తులు దర్శనమిస్తాయి. ధర్మారం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల పాలిటి కొంగు బంగారమని ప్రతీతి. ఎవరు ఏ విధంగా తలచినా ఆ విధంగా పలికే దైవంగా పేరొందారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆహ్లాదకరమైన పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లే వాతావరణంలో నెలకొని ఉంటుంది. ఈ సన్నిధిలోనే శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబల సన్నిధి కూడా నెలకొని ఉంటుంది. కాలజ్ఞానాన్ని ప్రచారం చేసిన ఆ స్వామి దర్శనాన్ని మనము చేసుకుందాం. ధర్మారం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అతి పురాతనమైన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ఉంది. ప్రత్యేక సన్నిధిలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన భార్య అయిన గోవిందమాంబతో దర్శనమిస్తారు. ప్రవేశద్వారం పై భాగాన శిష్యుడు సిద్ధప్ప నమస్కార ముద్రతో కానవస్తాడు. దేదీప్యమైన కాంతుల్ని వెదజల్లుతూ భక్తులకు దర్శనమిస్తారు. తన తత్వాల ద్వారా జనాన్ని జాగృతం చేసిన మహనీయుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి భవిష్యత్ దర్శనం కావించి ప్రజలనెందరినో సన్మార్గాన నడిపించిన పూజనీయుడిగా ఖ్యాతికెక్కాడు. విశిష్ట తత్వాచారునిగా కాళికాంబ సప్తశతి, కాళీ మకుట కందములు, సిద్ధార్థ శతకం, వీర కాళికాంబ శతకం ఇలా ఎన్నో రచనలు చేసిన అద్వైత ప్రబోధకుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయాలుగా శ్రీ విజయగణపతి, శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయాలు ప్రత్యేకంగా అమరి ఉంటాయి. ఈ ఉపాలయాల్లో జరిగే పూజలు, అర్చనలు నయన మనోహరంగా భాసిస్తాయి. ఆ ఉపాలయాలను మనము దర్శించుకుందాం పదండి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన ఈ దివ్య ప్రదేశంలోనే మరో ఉపాలయంగా శ్రీ విజయ గణపతి ఆలయం నెలకొని ఉంటుంది. విఘ్నాలను తొలగించే నాయకుడు, గణనాయకుడు శ్రీ విఘ్నేశ్వరుడు. ఆ మహిమాన్విత లంబోదరుడు తొలి పూజలందుకునే దైవంగా 32 రూపాలలో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ రూపాలలో శ్రీ విజయ గణపతి రూపం ఒకటి. ఈ ఆలయ పరిసరాలలోనే ప్రత్యేకంగా శ్రీ ఉమామహేశ్వర దేవాలయం అలరారుతోంది. ఆలయ గోపురం పై భాగాన శ్రీ ఉమామహేశ్వరులు గణపతిని ఒడిలో కూర్చొండబెట్టుకున్న ఉమాదేవి రూపం భాసిల్లుతోంది. శ్రీ ఉమామహేశ్వరులకు అభిముఖంగా నందీశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. భక్తులు స్వామికి 2 చేతులు జోడించి నమస్కరించుకుంటారు. అర్చక స్వామి ఇచ్చే హారతిని కళ్ళకద్దుకొని మనసా వాచా కర్మణ స్వామివారిని వేడుకుంటారు. శ్రీ ఉమామహేశ్వర స్వామి సన్నిధికి కొద్దిగా ముందు భాగంలో ప్రత్యేక నవగ్రహ మండపం నెలకొని ఉంటుంది. సమస్త గ్రహశాంతులకి, గ్రహ దోషాలకి నివారణకు విశేష పూజలు ఇక్కడ జరుగుతాయి. భక్తులు ఈ నవగ్రహాల చుట్టూ భక్తి ప్రదక్షిణలు చేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోనే సింధూర ప్రియుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు కొలువై ఉన్నారు. స్వామివారి నిలువెత్తు రూపం ఒక చేతితో గదను ధరించి మరో చేతిని అభయహస్తంగా కలిగి ఉంటాడు. ఇక్కడే కొద్ది దూరంలో జంటనాగుల శిలాఫలకం ఉంది. మన సంప్రదాయంలో సుబ్రహ్మణ్య స్వామిని సర్పాకృతిలో ఆరాధిస్తాం. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని పూజించుకుంటే సకలాభీష్టాలు నెరవేరుతాయని ప్రతీతి. భక్తులు ఈ జంట నాగదేవతా మూర్తులకు విశేష పూజలు చేస్తారు. పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఆ నాగరాజుని శరణు వేడుతారు. ధర్మారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే మరో ప్రధాన ఉపాలయం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం. పాలరాతి మూర్తి రూపంలో మిరుమిట్లు గొలిపే ఆ దివ్యమోహన సౌందర్యాన్ని తిలకించడం బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. స్వామి నెలకొన్న ఈ ప్రాంతం సాక్షాత్తు శ్రీ వైకుంఠంగా వెలుగులీనుతూ ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భాలయానికి ప్రక్కనే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కోవిల ఉంది. సాక్షాత్తు మహావిష్ణువే సత్యనారాయణ స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నాడా అన్నట్లుగా ప్రధాన విగ్రహం భాసిల్లుతోంది. తన వ్రతం ఆచరించినంత మాత్రాన మానవాళికి సకల శుభాలను కలిగించే కరుణా సాగరుడుగా స్వామి వెలుగొందుతున్నాడు.
విష్ణవే జిష్ణవే శ్రీ మహావిష్ణవే వేద వేదాంత సంచారో జిష్ణవే ఉష్ణవే గేష్ణవే పుణ్యవర్ధిష్ణవే శ్రీమతే సత్యదేవాయతే మంగళం. నిలువెత్తు పాలరాతి మూర్తిగా చతుర్భుజాలను కలిగి వివిధ పుష్పహారాల మధ్య మిరమిట్లు గొలుపుతూ కానవస్తాడు. కళాకాంతులతో కూడిన స్వామి ఒక చేతితో గద్దను ధరించి మరో చేతిని అభయహస్తంగా మరో 2 చేతులతో శంకు చక్రాలను ధరించి స్థానక భంగిమలో దర్శనమిస్తాడు. ఈ దివ్యాలయంలో స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలు, అర్చనలు, పూజలు నయన మనోహరంగా ఉంటాయి. స్వామివారి ఉత్సవాలు, పూజా కార్యక్రమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా విధులు సుప్రభాత సేవతో ప్రారంభమై పవళింపు సేవతో ముగుస్తాయి. వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి, ధనుర్మాస పూజలను అంగరంగ వైభవంగా జరుపుతారు. ఇక్కడ సకల దేవతలు అనగా విజయ గణపతి దేవాలయము, తరువాత సత్యనారాయణ స్వామివారి ఆలయము, శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయము, శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయము, ఉమామహేశ్వర స్వామి ఆలయము, అలాగే నవగ్రహ మండపాలు సహిత గరుడ అభయ ఆంజనేయ స్వామి దేవాలయము ఉండగా ఇక్కడ ప్రతి నిత్యము ఆయా దేవుళ్లకు నిత్య అభిషేకాలు, పూజలు, అర్చనలు జరుగును. అలాగే ప్రతి సంవత్సరము ధనుర్మాసములో నిత్య పూజలు, అభిషేకాలు శ్రీ వెంకటేశ్వర స్వామివారు, రంగనాథ స్వామివారు అందుకోవడం జరుగుతుంది. స్వామివారి కళ్యాణోత్సవం కూడా వైభవంగా జరుగుతుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు వాడవాడల్లో కొలువై భక్తుల కోర్కెలను నెరవేరుస్తున్నాడు. అటువంటి స్వామికి శతకోటి వందనాలను సమర్పిద్దాం. ఆ స్వామి దివ్యమంగళమైన కృపకు పాత్రులవుదాం. 7 కొండలపై వెలిసిన వెంకన్న తన దరికి రాలేని భక్తుల కోసం తానే దిగివస్తాడు. ఈ ఆలయంలోని స్వామిని దర్శించుకుని పూజించుకుంటే ఆ తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్న ఫలం దక్కుతుందని ఇక్కడి వారు చెబుతారు. ఆ స్వామి దర్శనం సకల శుభప్రదం. ఆ స్వామి దివ్యాశీస్సులు మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం.